మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొన్ని చర్చెస్ మీద సెయింట్ మాథ్యూస్ లూథరన్ చర్చ్ అని, సెయింట్ పాల్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని పేర్లు కనిపిస్తాయి. ఓకేనా? సెయింట్ అని రోమన్ క్యాథలిక్ వాళ్ళు కొంతమందికి అభ్యర్థిస్తారన్నమాట. ఓకేనా? మదర్ తెరిసా కూడా అభ్యర్థి ఇవ్వాలి. తర్వాత వాళ్ళ పెద్దలు అంటే సెయింట్ అగస్టిన్, సెయింట్ థామస్ ఎక్వైనస్ అని వాళ్ళ పెద్దలు ఉన్నారన్నమాట. సో వాళ్ళకి సెయింట్ జేవియర్. సో ఎందుకు ఇస్తారంటే వాళ్ళకి మంచి క్యారెక్టర్, మంచిగా భక్తులు, మంచిగా దేవుని పని చేశారన్నమాట. వాళ్ళని సెయింట్స్ అని వాళ్ళు పిలుస్తారు. ఓకే తమ్ముడు, సెయింట్స్ అని పిలుస్తారు. అయితే మనల్ని సెయింట్ అని పిలవచ్చా లేదు అనేది ఒక ప్రశ్న అనమాట. మనల్ని సెయింట్ తెలుగులో ఏమంటారంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన అపోస్తలుడైన పౌలు అంటారు. కొన్ని చర్చెస్లో పరిశుద్ధుడైన పేతురు గారు అంటారన్నమాట. ఇప్పుడు వాళ్ళని పరిశుద్ధులుగా పిలవచ్చు, మనం అసలు అందులో అనుమానం లేదు. అయితే మనల్ని అలా పిలవచ్చా అనేది అనమాట. ఓకే తమ్ముడు, ఒకవేళ తమ్ముడు ఉదాహరణకి పరిశుద్ధుడైన ప్రభాస్, పరిశుద్ధుడైన శ్రీకాంత్, మనోడు, మీరు అలా నన్ను పిలవచ్చు, అలాగా పెట్టుకోవచ్చు అలాగా. కానీ మనకి పెట్టుకోకూడదు అని మనం అంటాం. కానీ వాక్యం అలా చెప్పట్లేదు. వాక్యము అట్లా చెప్పట్లేదు. వాక్యము మనల్ని కూడా పరిశుద్ధులు అని పిలుస్తుంది. ఓకే తమ్ముడు, పరిశుద్ధులు అని పిలుస్తాం. ఎందుకు అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తాను. ఒకసారి రోమపత్రిక తీయండి. రోమపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి, చివరిలో ఉంటుంది. 1వ అధ్యాయం 7వ వచనం చివరిలో ఉంటుంది చూడండి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండటకు పిలువబడినారు. అంటే అంటే ఏ భావంతో ఉపయోగించారంటే మీరు కూడా పరిశుద్ధులు అనే భావంతో ఉపయోగించారు. ఇంకొంచెం చూద్దాం. మొదటి కొరింథీ పక్కనే ఉంటది 1:2. 1:2 అదే తమ్ముడు. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు చాలు. పౌలు గారు ఇదే కాదు, 2 కొరింథీ 1:1 ఉంటది, ఎఫెసీ 1:1 ఉంటది, ఫిలిప్ 1:1 ఉంటది, అదే ఫిలిప్లో 4వ అధ్యాయం 21:22 ఉంటది, 22లో ఉంటది, కొలసి 1:2 ఉంటది. ఈ సంఘాలన్నిటిని పౌలు గారు ఎలా సంబోధించారంటే పరిశుద్ధులైన సంఘానికి అని సంబోధించారన్నమాట. అంటే దేవుడు ప్రేరేపిస్తేనే కదా రాసేది. సో దేవుడు వాళ్ళని పరిశుద్ధులు అని పిలుస్తున్నారు, పరిశుద్ధులు అని పిలుస్తున్నారు. మీరు కొరింథీ సంఘానికి మొదటి లెటర్లోనూ పరిశుద్ధులని పిలిచాడు, సెకండ్ లెటర్లో కూడా పరిశుద్ధులని పిలిచాడు. మీకు తెలుసా కొరింథీ సంఘం ఎలాంటిదంటే అందులో యూనిటీ లేదు. ఆ సంఘంలో గొడవలు అన్నమాట, ఫేవరెటిజం. మేము పేతురుకు సంబంధించిన వాళ్ళం అండి, అవునా, మేము పౌలుకు సంబంధించిన వాళ్ళం, మేము అపోల్లోకి సంబంధించిన వాళ్ళం, మేము యేసుప్రభు వారిని అండి అని వాళ్ళ మధ్య వాళ్ళకే భేదాలు ఉన్న సంఘం అది. ఓకేనా? రెండోది, ఇంకా దరిద్రత ఏంటంటే అందులో కుర్రోడు, ఆ సంఘంలో కుర్రోడు తల్లితో వ్యభిచారం చేస్తాడు. అది 3. చెడ్డ బోధ ఏంటంటే పునరుద్ధానం మీద చాలా అనుమానాలు వాళ్ళకి. అంటే చచ్చిపోయిన తర్వాత తిరిగి లేస్తామా అని అనుమానాలు వాళ్ళకి. ఆత్మీయ వరాలు ఉన్నాయి వాళ్ళకి, చాలా గొప్ప జ్ఞానం ఉంది, కానీ అన్ని మిస్యూజ్ చేశారు. మిస్యూజ్ అనమాట. తర్వాత కమ్యూనిటీ సర్వీస్ ఉంటుందా, మనం బలారం వేస్తామా, వాళ్ళు కడుపు నింపుకోవడం చేస్తారు బలారం. మనం చిన్న మొక్క ఎందుకు ప్రభు త్యాగాన్ని గుర్తు చేసుకోవడం, వాళ్ళకి అలా కాదు అనమాట. వాళ్ళకి అంత మిస్యూజ్ చేస్తారు. తర్వాత వాళ్ళలో ప్రైడ్ ఉంది, వాళ్ళలో గాసిప్ ఉంది, ఇంకా చాలా చాలా ఉన్నాయి. కానీ ఇలాంటి సంఘాన్ని కూడా దేవుడు
పరిశుద్ధులకు అని ఎందుకు రాశారు? వీళ్ళని దేవుడు పరిశుద్ధులు అని ఎందుకు పిలుస్తా ఉన్నారు? ఎందుకు సంబోధిస్తున్నారు అలాగా అనేది మనం ఆలోచన చేయాలన్నమాట. ఎందుకంటే దేవుడు మనల్ని కూడా పరిశుద్ధులుగానే పిలుస్తున్నాడు. ఓకే తమ్ముడు, పరిశుద్ధులుగానే పిలుస్తున్నాడు. సో దానికి మీనింగ్ ఏంటి అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలన్నమాట. ఇప్పుడు నా బ్రతుకు తెలిసిన, నా పర్సనల్ లైఫ్ తెలిసిన, లేకపోతే నేను ఎలాంటి వాడినో తెలిసినా సరే దేవుడు నన్ను పరిశుద్ధుడిగా పిలుస్తాడన్నా? ఎస్, పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తాడు అంటే పరిశుద్ధుడు అనే పదం లేకపోతే సెయింట్ అనే పదానికి అర్థం తెలియాలి. సెయింట్ అనే పదానికి అర్థం ఏంటంటే మీరు ప్రత్యేకించబడిన వారు అని అర్థం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్యారెక్టర్. తమ్ముడు జాగ్రత్తగా వినండి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్యారెక్టర్. మన క్యారెక్టర్ని బట్టి కాదు, మన పొజిషన్ బట్టి. ఒకప్పుడు సాతాను అధికారం కింద ఉన్నాము, ఇప్పుడు యేసుప్రభు అధికారం కిందకి వచ్చాం. మన పొజిషన్ మారింది. ఒకప్పుడు పాపానికి బానిసలము, ఆ బానిసత్వం నుంచి బయటకు వచ్చేసాం, ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాం. మన పొజిషన్ మారింది. దీన్ని బట్టి దేవుడు సెయింట్ లేదా పరిశుద్ధులు అని పిలుస్తాడు అన్నమాట. మీకు కొంచెం క్లియర్గా అర్థం అవడం కోసం చెప్తాను. మీకు 10th క్లాస్లోనో లేకపోతే కాలేజీలోనో ఎన్సీసీ తెలుసుదాము. ఎన్సీసీ నేషనల్ క్యాడెట్ క్రాప్స్ కదా. ఇప్పుడు ఎన్సీసీకి ఏం చేస్తారు? అసెంబ్లీ జరుగుతుంది అనుకోండి, మీరు 8th క్లాస్ నుంచి మొదలు పెడతారు అన్నమాట. మీలో ఎవరికైనా ఎన్సీసీ ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ ఫిల్ చేసి ఇవ్వచ్చు అంటారు అన్నమాట. సో పిలిపించినప్పుడు సార్ నాకు ఇష్టమే అని నువ్వు అప్లికేషన్ ఫిల్ చేసి ఇచ్చావనుకో, నేను అందులో తీసుకుంటాను. నీ కలర్ చూస్తారా? నీ క్యారెక్టర్ చూస్తారా? లేకపోతే నీ చెస్ట్ ఎంత అప్పుడు చూస్తారా? లావు గుణం చూస్తే నన్ను కూడా తీసుకున్నాను ఎన్సీసీలోకి. అప్పుడు నేను ఇంకా లావుగా ఉండేవాడిని. మరి నన్ను కూడా సెలెక్ట్ చేసుకున్నారు ఎన్సీసీలోకి. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే దేవుడు సువార్త ద్వారా అయ్యాన్ని నమ్ముకుంటే నిత్య జీవం ఎవరైనా ఇష్టపడతారా అంటే ఎస్ ప్రభు నేను ఇష్టపడతాను అనుకో, ఎస్ రండి, ఎస్ నేను స్వీకరిస్తానికి ఇష్టపడతాను రండి. అంతేగాని మరి నువ్వు వ్యభిచారం చేసి నీకెందుకు రావద్దు, నువ్వు వెళ్ళిపో, అది నువ్వు దొంగతనం చేసేవాడు అబద్ధాలు నువ్వు అవసరం వెళ్ళిపో అని తోసేసాడు. మనకు ఎలాగైతే నాకు ఇంట్రెస్ట్ సార్ అప్లికేషన్ ఫిల్ చేసి ఇస్తామో, మన విశ్వాసం ద్వారాగా ప్రభా నేను రావడానికి ఇష్టపడతాను అంటే దేవుడు మనల్ని స్వీకరిస్తాడు అన్నమాట. ఓకే తమ్ముడు, స్వీకరిస్తాడు. సో అలా స్వీకరించిన వారందరినీ దేవుడు పరిశుద్ధులు అని పిలుస్తున్నాడు, సెయింట్ అని పిలుస్తున్నాడు అనమాట. ఓకే తమ్ముడు, సెయింట్ అని పిలుస్తున్నాడు. అయితే మనం సెయింట్స్గా అయిన తర్వాత, పరిశుద్ధులంగా అయిన తర్వాత ఎలా జీవించాలి మరి? మీకు ఉదాహరణ చెప్తాను. ఎన్సీసీలో జాయిన్ అయ్యాం కదా, అవునా? ఎన్సీసీలో జాయిన్ అయ్యే వాళ్ళకి ఆదివారం ఎలా ఉంటుంది? మిగతా ఫ్రెండ్స్కి ఎలా ఉంటుంది? వాళ్ళకి డ్రిల్ ఉంటుంది. అలాంటి టైం చెప్తారు, యూనిఫామ్ వేసుకొని వచ్చేయాలి, డ్రిల్ ఉంటుంది అన్నమాట. మధ్యాహ్నం వరకు చేపిస్తారు డ్రిల్, అవునా కదా? స్కూల్లో కాలేజ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది మనకి? ఎన్సీ వాళ్ళకి మళ్ళీ డ్రిల్ ఉంటుంది. కానీ వాళ్ళు బాస్కెట్బాల్ ఆడతారు, వాలీబాల్ ఆడతారు, సినిమాలకు ఆడతారు, ఏదైనా చేస్తారు కదా. సో అంటే నువ్వు సెపరేట్ చేయబడ్డావు, నీకు ఒక క్రమశిక్షణ ఉంటుంది అనమాట. నువ్వు సెపరేట్ చేయబడ్డావు, సెయింట్గా పిలువబడ్డావు. నువ్వు వేరు, వాళ్ళు వేరు. వాళ్ళకి నచ్చినట్లుగా ఉంటారు. కానీ నువ్వు ఇంట్రెస్ట్తో వచ్చావు, లోపలికి వచ్చావు. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఇక్కడ పద్ధతుల ప్రకారంగా ఉండాలి. ఇక్కడ నీకు ఏం డ్రిల్ చేపిస్తారో ఆ డ్రిల్లో పాల్గొనాలి. ఓకే తమ్ముడు? సో సెయింట్ లేదా పరిశుద్ధులు అంటే నీ క్యారెక్టర్ కాదు, నీ క్యారెక్టర్ మంచిది కాదని తెలుసు, ఎలాంటి వాళ్ళమో తెలుసు, మనం ఏం చేస్తామో తెలుసు. బట్ స్టిల్ మనం ఆసక్తి ఇచ్చాం, ప్రభు నన్ను కాపాడయ్యా, నన్ను రక్షించయ్యా అన్నప్పుడు దేవుడు తన కోసం నిన్ను సెపరేట్ చేస్తున్నాడు అన్నమాట. తన కోసం నిన్ను సెపరేట్ చేసుకున్నారు. ఒకసారి చూడండి, తీతు రాసిన పత్రిక ఏంటప్పుడు, తీతు రాసిన పత్రిక ఏంటి, అందులో చాలా క్లియర్గా తిమోతి పత్రికల తర్వాత ఉంటుంది. 2వ అధ్యాయం తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన తమమైన దుర్నీతి నుండి
మనల్ని విమోచించి ఉమ్. సత్క్రియల సత్క్రియలంతా ఆసక్తిగా తమ్ముడు పేజ్ చెప్పి 9 ఓకే, మళ్ళీ చదువుతాం ఒకసారి. ఆయన సమస్తమైన బుద్ధి ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విడిపించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను ఎవరి కోసం తమ్ముడు? ఎవరి కోసం? మనం ఎవరి కోసం సెపరేట్ చేయబడ్డాం? దేవుడు కోసం సెపరేట్ చేయబడ్డాం. మనల్ని సెపరేట్ చేసింది యేసుప్రభు వారు. ఎలా సెపరేట్ చేశాడు? మన సమస్త దుర్నీతినన్నిటి నుంచి విడిపించాడు. ఎందుకు సెపరేట్ చేశారు? తాని కోసం, ఆయన కోసం. అర్థమవుతాడు? తన కోసము పవిత్రపరుచుకొని చదువుతాడు. అర్పించుకొని. సో తమ్ముడు, నీ దేవుడు నువ్వు నమ్మాల్సిన విషయం ఏంటంటే, నువ్వు బలంగా నమ్మాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నిన్ను సెపరేట్ చేశాడు, తన కోసం సెపరేట్ చేసుకున్నాడు. అలా నిన్ను తన కోసం సెపరేట్ చేసుకోవడానికి ఆయన బలిచ్చుకున్నాడంట, ఆయనకి ఆయన అర్పించుకున్నాడంట. సరే, పర్పస్ ఏంటి? సత్క్రియలు. ఓకే తమ్ముడు, పర్పస్ ఏంటి? సత్క్రియలు. సరే, మంచి క్రియలు అనే మాటకు వస్తే, మనం యేసుప్రభు నమ్ముకోక ముందు కూడా మంచి క్రియలు చేసాం, అవునా? యేసుప్రభు నమ్ముకోక ముందు కూడా మంచి క్రియలు చేసాం. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత కూడా మంచి క్రియలు చేస్తాం, చెయ్యాలి కూడా. అలా చేయడానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. అయితే తేడా ఏంటి చెప్తానే. ఇప్పుడు గ్లాస్ వాటర్లో ఒక బ్లూ కలర్ కలపండి, ఆ గ్లాస్ వాటర్ అంతా బ్లూ కలర్ అయిపోతుంది కదా. ఆ బ్లూ కలర్ నుంచి మీరు ఒక ఏదో సిప్పర్ తీసుకుని ఒక డ్రాప్ బయట వేసారు అనుకోండి, ఏ కలర్ వస్తుంది? బ్లూ కలర్ వస్తుంది కదా. అంటే యేసుప్రభు నమ్ముకోక మునుపు నీ పాప స్వభావం నుంచి నువ్వు ఏం మంచి చేయాలనుకున్నా ఎలా వస్తుంది? లోపలంతా చేసి పెట్టుకున్నావు కదా, లోపలంతా పాపం పెట్టుకున్నావు కదా. సో అందుకని దేవుడు ఇప్పుడు నువ్వు ఏ మంచి క్రియ చేసినా సరే నాకు ఎలా కనపడుతుంది అంటే మురికి గుడ్లా కనిపిస్తుంది అంటాడు. ఇప్పుడు యేసుప్రభులోకి వచ్చావు, నువ్వు సెయింట్గా మార్చబడ్డావు, ప్రత్యేకించబడ్డావు. ఇప్పుడు ఆ బ్లూ కలర్ వాటర్ అంతా తీసేసాడు దేవుడు, వైట్ కలర్ పోసాడు అన్నమాట, నార్మల్ కలర్లెస్ వాటర్ పోసాడు. నువ్వు ఏ డ్రాప్ వేసినా ఎలా కనిపిస్తుంది? వేరొక ఉపయోగకరంగా అనిపిస్తుంది. సో యేసుప్రభు లోనికి వచ్చిన తర్వాత చేసే ప్రతి మంచి క్రియకి దేవుడు జీతం ఇస్తాడు. దేవుడు జీతం ఇస్తాడు. బైబిల్లో ఎన్నిసార్లు రాశారు ఆ మాట. నేను పౌలు గారు అంటారు, నేను బహుమానం కోసమే పరిగెడుతున్నాను అంటాడు. నేను ఏం లెస్గా పరిగెత్తట్లే, నాకంటూ ఒక బహుమానం ఉంది. యేసుప్రభు అన్నారు, మీరు చేసిన ప్రతి పనికి నేను జీతం ఇస్తాను అన్నాడు దేవుడు. ఓకే తమ్ముడు. సో నిన్ను దేవుడు సెపరేట్ చేశాడు, తన కోసం సెపరేట్ చేసుకున్నాడు. ఎందుకోసం అంటే మంచి క్రియలు చేయడానికి, సత్క్రియలు చేయడానికి. ఓకే తమ్ముడు, సత్క్రియలు చేయడానికి. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనం అక్కడి నుంచి ఇక్కడికి సెపరేట్ చేయబడిన తర్వాత మన బ్రతుకులు ఎలా ఉన్నాయనేది ఒక పెద్ద ప్రశ్న అనమాట. అంటే మనకి ఇప్పుడు ఆఫీసర్ ఉన్నారనుకోండి, నేను ఎన్సీసీలో జాయిన్ అయ్యాను, నేను చెప్తాను ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఎన్సీసీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నడుచుకోవాలి కదా నేను, అవునా కదా? నడుచుకోవాలి. నేను ఒకసారి లెఫ్ట్ టర్న్ తిరగమంటే రైట్ టర్న్ తిరిగాను అనమాట. వెనక నుంచి మా సార్జెంట్ ఉంటాడు, మమ్మల్ని నడిపించేది. వెనక నుంచి వచ్చి ఈ మీద తప్పమని పీకాడు అనమాట. 8th క్లాస్ అప్పుడు పీకి, గ్రౌండ్ చాలా పెద్దది మాకు స్కూల్, అక్కడి నుంచి పరిగెత్తిన రాను. అంటే నువ్వు ఎన్సీసీ క్యాండిడేట్ అప్పుడు అలాగే నడుచుకోవాలి. ఇప్పుడు దేవుడు నిన్ను పరిశుద్ధంగా చేసినప్పుడు నువ్వు ఎలా నడుచుకోవాలంటే దీనికి తగ్గట్టు నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? దీనికి తగ్గ నడుచుకోవాలి. నువ్వు నేను ఎందుకు సపరేట్ చేశాడో దానికి సరిపోయే విధంగా నడుచుకోవాలి. గుర్తుపెట్టుకుందాముడు. అలా సెపరేట్ చేయబడడానికి అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. దేవుడు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడన్నమాట, ప్రాణమే పెట్టేశాడన్నమాట దీన్ని సెపరేట్ చేస్తుంది. ఓకేనప్పుడు. సో అంత విలువిచ్చి కొనుక్కున్నాడు మనల్ని. ఆయన సొత్తు అంట నువ్వు, ఆయన సొత్తు అంట నువ్వు, ఆయన ఆస్తి అంట నువ్వు, ఆయన సర్వస్వం నువ్వు. నీకోసం పరలోకాన్ని వదిలేశాడు,
గౌరవం వదిలేశాడు, మర్యాదను వదిలేశాడు, సిగ్గును కూడా వదిలేశాడు. అన్నీ వదిలేసి ఆయనకు ఆయన అప్పగించుకున్నాడు అన్నమాట. ఎందుకు? మిమ్మల్ని సెపరేట్ చేయాలని, తన కోసం సెపరేట్ చేసుకోవాలని. దేనికోసం? సత్క్రియలు చేయాలని. ఓకే తమ్ముడు, సత్క్రియలు చేయాలని. దేవుడికి బాధ కలిగిస్తే తమ్ముడు ఒక విషయం ఏంటంటే, 10,000 రూపాయలు లేకపోతే ఒక 50,000 రూపాయలు మీ కాలేజ్ ఫీజు కట్టారనుకోండి, ఒక 100 లేకపోతే ఒక 1,00,000 రూపాయలు కాలేజ్ ఫీజు కట్టారనుకోండి, ఎవరో ఒకరు వచ్చి ఇప్పుడు కాలేజ్ ఫీజు కట్టినప్పుడు చాలా బాగున్నాను. ఆయన ఒక సంవత్సరం తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక 5 సబ్జెక్టులు మిగిలిపోయి సిగరెట్ తాగుతా, మందులు తాగుతా ఉన్నప్పుడు ఇచ్చిన వ్యక్తి ఎలా ఉంటుంది? ఎంత బాధ వస్తుంది? ఎందుకంటే ఆ 1,00,000 రూపాయలు ఊరకనే రాలేదు కదా ఆయనకి. ఎంత కష్టపడి వచ్చాయి. కానీ తన సుఖాన్ని, తన అవసరాన్ని అన్ని పక్కన పెట్టి మనకు దారిపోసాడు. సిలువ మీద మనకు దారిపోసుకున్నాడు ఆయనకి ఆయన. ఎందుకంటే టు సెపరేట్ అస్. అర్థమవుతుందా? ఇది మనకు ఎక్కాలి బాగా, మనం అర్థం చేసుకోవాలన్నమాట బాగా. సో మనల్ని కూడా దేవుడు మీరు కూడా పరిశుద్ధులే, అయితే పరిశుద్ధంగా జీవించాలి అన్నాడు అన్నమాట. ఓకేనా? ఒక చిన్న క్విజ్ లాంటిది అనమాట. చూడండి, ఇప్పుడు వీళ్ళందరూ లోకస్తులు తమ్ముడు, వీళ్ళందరూ లోకస్తులు. నువ్వు యేసు ప్రభు లోనికి వచ్చావు, నువ్వు సెయింట్వి, నువ్వు పరిశుద్ధుడివి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. లేజర్ టైం లోకస్తులు గడుపుతారు, మీరు చెప్పండి 2-3. లేజర్ టైంలో లోకస్తులు ఎలా గడుపుతారు చెప్తాం. ఎంటర్టైన్మెంట్, ఇంకా గేమ్స్. అది ఫిజికల్ గేమ్ అవ్వచ్చు, మొబైల్లో గేమ్స్ అవ్వచ్చు. అవుట్కి వెళ్తారు, బయటకు వెళ్తారు, తిరుగుతారు. ఇంకా తమ్ముడు బయట హాస్టల్లో అయితే మొబైల్లో టీవీ సినిమాలు చూస్తారు, లేకపోతే బయట మూవీస్కి వెళ్తారు, బయట తాగడానికి వెళ్తారు, సరదాగా సరదాగా పని ఉండదు, సరదాగా తిరిగి వస్తారు అట్లా. అవునా కదా? యేసులోకి వచ్చిన తర్వాత మన లేజర్ టైం ఎలా వాడుకోవాలి? ఓకేనా? అది మనం ఆలోచించుకోవాలి. నెక్స్ట్, మనీ, డబ్బు. అక్కడ ఉన్నప్పుడు డబ్బులు ఎలా వాడతారు? వాళ్ళు అవసరానికి మించి వాడతారు. అవునా? ఎంతోమంది మన భీమవరం కాలేజ్ స్టూడెంట్స్ ఎంతోమంది లోన్ యాప్స్కి గురైపోయారు. అవునా? లోన్ యాప్స్కి అంటే అందరికీ షో చూపించడానికి, ఐఫోన్ కోసం, OnePlus మొబైల్ కోసం, షోకి, పరువు కోసం మంచి బట్టలు వేసుకోవాలి. ఎందుకంటే అమ్మాయిని చూడరు కదా, గుర్తింపు ఉండదు కదా. షాప్కి వెళ్తే డబ్బులు తీయాలన్నమాట. వాళ్ళ నానేమో రిక్షా తొక్కునేవాడు, లేకపోతే ఏదో కూలి పని చేసుకునేవాడు, రైతు. ఈయన ఇక్కడ బిల్డప్ ఏంటి? నలుగురికి వెళ్తున్నప్పుడు, హోటల్లోకి వెళ్తున్నప్పుడు టీ పిచ్చనుకో డబ్బులు ఇవ్వడం ఒక గొప్ప అనమాట. గొప్పగా ఫీల్ అవుతారన్నమాట. అంత డబ్బులు ఈయన కడతాడు వాళ్ళు అలాగా. మరి మనం యేసు ప్రభులోనికి వచ్చిన తర్వాత, సెపరేట్ చేయబడిన తర్వాత డబ్బును ఎలా వాడాలి? ఎలా వాడుతున్నాం? దేనికోసం వాడుతున్నాం? అమ్మా నాన్న ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి మనం న్యాయం చేస్తున్నామా? అమ్మా నాన్న మన మీద ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి మనం న్యాయం చేస్తున్నామా అనేది మనం వేసుకోవాల్సిన పరిస్థితి. ఓకేనప్పుడు ఇది 2. నెక్స్ట్, మొబైల్. వాళ్ళు మొబైల్ ఎలా వాడతారు చెప్పండి? మీరు చెప్పండి, ఎలా ఉపయోగిస్తారు మొబైల్ వాళ్ళు? ఒకటి 2 చెప్పండి. షార్ట్స్కి ఎక్కువ టైం పడతారు. ఇంకా అజర్య చెప్పు, అజర్య. రీల్స్, షార్ట్స్ అవన్నీ చూస్తారు. ఇంకా చాటింగ్కి, ఫేస్బుక్. నేను బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు నేను గమనిస్తాను అన్నమాట, ఈ బస్సులో ఎంతమంది మొబైల్ పెట్టి కూర్చున్నారు వర్క్నే. ఒకరోజు ఫుల్ రష్ ఉంది. ఫుల్ రష్ ఉంటే నేను కూర్చున్నాను, సీట్ కూర్చున్నాను. ఒక
పెద్ద ఆవిడ, చిన్న బాబు. వాడు ఏడుస్తున్నాడు అన్నమాట. వాళ్ళ అమ్మ ఫోన్ ఇవ్వలేదండి. ఏడుస్తున్నాడు బాగా. ఏడుస్తుంటే అందరికి చిరాకు వస్తుంది. అయితే ఆ కడ్డీ ఉంటది కదా, బస్సు కడ్డీ, దాన్ని పట్టుకుని నించుందామే, కింద నించున్నాడు. ఆ పక్క సీట్లో ఒకటి గేమ్ ఆడుతున్నాడు అనమాట. అంతే, వెళ్ళిపోయాడు, కలిసిపోయాడు. అసలు ఆ గేమ్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఇంత వయసు, ఓకే తమ్ముడు, ఇంత వయసు ఇంకెలా వాడతారు మొబైల్ని? పిచ్చి సినిమాలు చూడడానికి వాడతారు, అవునా? నేను ఇంకో చాలా గమనిస్తాను కదా, బస్ మీద వెళ్తున్నప్పుడు తీస్తా తమ్ముడు. ఊరికనే ఫేస్బుక్ ఒకసారి అప్డేట్ ఇట్లా ఇట్లా రీఫ్రెష్ చేస్తానమాట. కొత్త వస్తాయి కదా, ఇట్లా చూస్తాడు. ఏముండవు, ఇలా చూసి కిటికీలో చూస్తున్నాం, ఇట్లా కిటికీలో చూసి జైలు పెడతాం. ఒక 2 మినిట్స్ కూడా అవ్వదు, మళ్ళీ తీస్తాడు. మళ్ళీ తీసి ఒకసారి వాట్సాప్ అట్లా చూస్తాను, ఒకసారి మళ్ళీ ఫేస్బుక్. అసలు నేను కౌంట్ చేశాను అన్నమాట. అసలు ఈ కుర్రోడు మన జర్నీలో ఎన్ని టైమ్స్ తీస్తాడో చూద్దాం అని. ఎన్నిసార్లు తీసుకోవడో నేను మధ్యలో మిస్ అయిపోయాను, అటు ఇటు చూద్దాం అని. సో మొబైల్ని అలా వాడతారు, మరి మనం ఎలా వాడతాం? అసలు మనం ఎందుకంటే మన లైఫ్ మనకు తెలుసు కదా తమ్ముడు, మన జీవితం ఏంటి మనకు తెలుసు, మనం ఎలా వాడతాం మనకు తెలుసు. సో ఎట్లా వాడుకుంటున్నాం అని. ఓకేనా? మూడోది పర్సనల్ లైఫ్, వ్యక్తిగత జీవితం తమ్ముడు. మనం ఆ పాపం నుంచి, ఆ దుర్నీతి నుంచి మనం సెపరేట్ చేయబడిన తర్వాత మన పర్సనల్ లైఫ్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. మన వ్యక్తిగత జీవితం. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది తమ్ముడు? గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తాడు, అవునా? ఫేస్బుక్లో ఒక మెయింటైన్ చేస్తాడు. ఎన్నో ఎన్నో అలవాట్లు ఉంటాయి వాడికి. ఆ బట్టి వెనకాల, లేకపోతే దాని వెనకాల కూర్చొని వాళ్ళు సెపరేట్గా మళ్ళీ వాళ్ళకి ప్లేస్ వేస్తారు, బెంచీలు వేస్తారు అన్నమాట, అవునా కదా? మీ మీ విష్ణు కాలేజ్ ఎదురుకో షాప్ ఉండేది అనమాట. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళేవారు అక్కడికి, వెనక్కి అలా వెనక్కి వెళ్ళిపోతారు అనమాట. స్పెషల్ వాళ్ళ ప్లేస్ ఉంటుంది అన్నమాట, స్మోకింగ్ ఏరియా, ఎవరికి తెలియకుండా. సో వాళ్ళ పర్సనల్ లైఫ్ అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏంటంటే వాళ్ళ శరీరాన్ని, వాళ్ళ మనసుని, వాళ్ళ కళ్ళని సంతోష పెట్టుకోవడం కోసమే. అమ్మా నాన్న గురించి సరిగ్గా ఆలోచించరు, లేకపోతే కెరీర్ గురించి సరిగ్గా ఆలోచించరు, స్టడీస్ గురించి, సబ్జెక్ట్స్ గురించి సరిగ్గా ఆలోచించరు, ఇవి ఏం ఆలోచించరు. ఇప్పుడు మనం ఒకప్పుడు అలాంటి వాళ్ళమే. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి మన వ్యక్తి జీవితాలు, ఎలా ఉన్నాయి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉన్నాయి, ఎలా ఉండాలి కానీ ఎలా ఉన్నాయి, డిఫరెన్స్ ఎంత ఉందో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఓకేనా? పర్సనల్ లైఫ్ తర్వాత రిలేషన్షిప్స్, సంబంధాలు. ఓకేనా? ఒకప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మన సంబంధాలు ఏంటంటే ఎవరైనా ఒక అమ్మాయి కనబడితే వెంటనే పరిచయం చేసుకోవాలని ఆశ, షేక్ అండ్ చేయాలి, పరిచయం చేసుకోవాలి. ఎంత హెల్ప్ చేస్తారో వాళ్ళకి, అబ్బాయిలు ఎంత హెల్ప్ చేస్తారు, కొంచెం కొంచెం కాస్త అట్లా నవ్వుతూ మాట్లాడితే చాలు, మరి కొంచెం తెచ్చి పెడతావా అంటే వెంటనే వెంటనే అనమాట. అవసరమైతే టిఫిన్ తెచ్చి పెడతారు, నోట్స్లు రాస్తారు. కొంతమందికి లవ్ ఎఫర్స్ ఉంటాయి, కొంతమందికి ఇల్లీగల్ ఎఫర్స్ ఉంటాయి. పేరెంట్స్తో అంత టైం స్పెండ్ చేయరు, తల్లిదండ్రులతో ఫోన్లో అంతసేపు మాట్లాడరు. వాళ్ళకి ఒంట్లో బాగుంది అనుకోండి, రెస్పాండ్ అవ్వరు. కానీ వీళ్ళకి ఒంట్లో బాగుంది అనుకోండి, అదే కాదు, తోటి ఫ్రెండ్ ఉంటాడు, అనే కాదు, తోటి ఫ్రెండ్స్ ఉంటారా, అబ్బాయిలే, క్లాస్మేట్సే, అవునా? ఎలాంటి రిలేషన్షిప్స్ ఉంటాయి వాళ్ళతోటి? వాడు ఏదని ఆడు తా అంటే మనం తందాన. మనం ఏం చేపడ్డాం? సెపరేట్ చేయబడ్డాం, మనం సెపరేట్ చేయబడ్డాం. ఓకే తమ్ముడు? సో మన రిలేషన్షిప్స్ ఎట్లా ఉన్నాయి అనేది మనం చూసుకోవాలన్నమాట. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉండేవాడు ఇదివరకు. ఇప్పుడు శ్రీకాకుళం అటువైపు బ్యాంక్ మేనేజర్ పనిచేస్తున్నాడు. ఆ తమ్ముడు ఎంసీఏ చదువుతున్నప్పుడు ఏదైనా యూత్కి ప్రోగ్రామ్ పెడతారనుకోండి, అరే పలానా డేట్, పాంప్లెట్స్ కూడా ఇవ్వడు, అరే పలానా డేట్లో అక్కడ యూత్ మీటింగ్ జరుగుతుంది, మీరు అందరూ రండి అంటారు, అంతే.
అమ్మాయిలు అబ్బాయిలు టూ సెక్షన్స్ ఉంటాయి వాళ్ళకి. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వస్తారన్నమాట. ఈవెన్ దో కాలేజ్ బస్సులో వెళ్ళిపోతున్నా సరే వాళ్ళు వెళ్ళరు. ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత వెళ్తారన్నమాట. లెక్కను బట్టి ఆడొక్కడు పిలుస్తాడు. నేను అడిగాను అప్పుడు నేను పనిచేసేవాడిని, ఎలా వస్తారు మీరు అంటే శ్రీని పిలిచాడు సార్, వాడి పేరు శ్రీను అనమాట. అంటే ఎలా ఎంత హెల్దీ రిలేషన్స్ మెయింటైన్ చేశాడు. రాసుకొని పూసుకొని కాదు, చాలా నిక్కచ్చిగా ఉండేవాడు, చాలా సిన్సియర్గా ఉండేవాడు, సెపరేట్ లైఫ్ ఉండేది వాడికి. అయినా స్టిల్ వాడంటే ఎంత అభిమానం ఉందా. ప్రతి చీప్ ట్రిక్ను ప్లే చేయడు. అంటే మనం బొట్టలు వేసుకోవడానికి, మభ్య పెట్టడానికి, గిఫ్ట్లు ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం, సరదాగా మాట్లాడడం, అలాంటి చీప్ ట్రిక్స్ ఉండవు వాడి దగ్గర. చాలా సిన్సియర్ అన్నమాట. అలాగే చదివేవాడు, అలాగే ప్రేయర్ చేసుకునేవాడు, అలాగే బైబిల్ చదువుకునేవాడు, సిన్సియర్ అనమాట. ఇంకా అందుకనే ఒక్కటి పిలిస్తే చాలు ఎంసీఏ మొత్తం 2 సెక్షన్స్ వాళ్ళు వచ్చేసేవారు అన్నమాట, ప్యారలల్స్. సో మనం సెపరేట్ చేయబడినప్పుడు మన బ్రతుకు అలాగే ఉందనుకోండి, మనం సెపరేట్ చేయడానికి ప్రాణం పెట్టేసిన వాడికి ఎంత బాధ ఉంటుందో. తమ్ముడు, చివరిగా బిహేవియర్, మన ప్రవర్తన. ఓకే తమ్ముడు, మన ప్రవర్తన అనమాట. మన ప్రవర్తన ఎట్లా ఉండాలి? పేతురు గారు తర్వాత చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక చదవండి. ఎన్నిసార్లు రాస్తారు ప్రవర్తన 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 ప్రవర్తన. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త ప్రవర్తన కలిగి ఉండండి, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండండి అండి. ఎందుకంటే బిహేవియర్ చూస్తారు కదా, మనం చెప్పే మాటల కంటే మన ప్రవర్తన ఎక్కువ మాట్లాడుతుంది. మనం చెప్పే మాటల కంటే మన ప్రవర్తన ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో తమ్ముడు గుర్తుపెట్టుకో, ఒకసారి ఆలోచించు, నీ ప్రవర్తన బట్టి మీ ఫ్రెండ్స్ నువ్వు నమ్ముకునే దేవుణ్ణి ఎలా లెక్కేస్తారు? షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు ప్రవర్తన చూసి బా వేరే దేవుడు నిజమైన దేవుడు అండి అన్నాడు ఆ రోజు ఓల్డ్ పవర్ కింగ్ బబులోన్ రాజు. మార్మన్స్ పొందాడు. సో మరి దానియేలు దేవుడే మన దేవుడైనప్పుడు దానియేలు లాంటి ప్రవర్తన మనకు ఉండాలి కదా. బిహేవియర్ అన్నమాట. బిహేవియర్ని బట్టి అంచనాకు వచ్చేస్తారు. ఒక చిన్న కోర్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. కోర్టు తెలుసు కదా, మీరు ఎప్పుడైనా సినిమాలు చూసుంటారు కదా. కోర్టు జడ్జి గారు ఉంటారు, ఇక్కడ జడ్జి గారు ఉంటారు, ఓకేనా. ఎదర లాయర్లు ఉంటారు కదా. ఇక్కడ ఎవరుంటారు? ముద్దాయి ఉంటాడు. ముద్దాయి అంటే అతను గిల్టీ కాదు, అంటే తప్పు చేసినవాడు కాదు, ఇంకా నిరూపణ అవ్వలేదు అనమాట. ముద్దాయి నించుంటాడు అనమాట. ఇప్పుడు 2 వైపులా లాయర్లు ఉంటారు కదా, అవునా కదా. సరే, మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. బైబిల్ ప్రకారంగా అక్కడ నిలబడిన వ్యక్తి ఎవరో తెలుసా? యేసు ప్రభువారు. ఎవరు తమ్ముడు? యేసు ప్రభువారు. ఎవరు? యేసు ప్రభువారు. యువత సాక్షి అంటాడు కదా, ఆ సాక్షి నువ్వు, ఈ సాక్షి నువ్వు. జడ్జి ఎవరు? జడ్జు లోకం. ఇప్పుడు లోకం నువ్విచ్చే సాక్ష్యం మీద ఈయన ఎలాంటి వాడో జడ్జి చేస్తుంది అనమాట. అర్థమైందమ్ముడు? సీన్ అర్థమైందా? నువ్విచ్చే సాక్ష్యాన్ని బట్టి ఇక్కడ నిలబడిన యేసు ప్రభుని ఈ లోకం జడ్జి చేస్తుంది ఎలాంటి వాడు. మరి నువ్వు ఎలాంటి సాక్ష్యాన్ని ఇస్తున్నావు తమ్ముడు? లాయర్ లాంటి పరిశుద్ధాత్మ దేవుడు వాదిస్తా ఉన్నాడు, అయ్యా పాపమయ్యా ఇది చేయకండి అయ్యా అని లోకాన్ని చెప్తా ఉన్నాడు, వాదన చేస్తా ఉన్నాడు. కానీ లోకం నమ్మట్లే. ఎందుకని? నిన్ను చూస్తుంటే నమ్ముతావట్లే. పరిశుద్ధాత్మ దేవుడు మొన్న మీటింగ్ జరిగిందప్పుడు, చాలా మంది వచ్చారు కదా. కానీ ఎందుకు కొద్దిమంది నమ్ముకున్నారు? ఎందుకంటే కొద్దిమందికి నమ్ముకోబోద్దు అవ్వదు. కొంతమంది క్రైస్తవులను చూసి. సో మనం ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి లోకం ఈశ్వరు ఎలాంటి జడ్జి చేస్తుంది. బిహేవియర్ ఒక ఆయన ఉంటాడన్నమాట. బైబిల్లో ఎన్ని సువార్తలు ఉన్నాయి తమ్ముడు? మత్తయి,
మార్కు, లూకా, యోహాను. 5వది నీది అవ్వాలంటాడు. నీ లైఫ్ 5th గాస్పెల్ అవ్వాలంట. నీ లైఫ్. ఓకే తమ్ముడు. సో లీజర్ టైంని, మనీని, మొబైల్ని, పర్సనల్ లైఫ్ని, రిలేషన్షిప్స్ని, బిహేవియర్ని మనం సెపరేట్గానే ఉన్నామా లేదా అనేది తేలిపోద్ది అనమాట. సెపరేట్గా ఉన్నామా, అక్కడ ఎలా బతికే వాళ్ళు మనం కూడా ఎలా బతుకుతున్నామా, లేదా మనలో ఏమైనా మార్పు వచ్చిందా, మనలో మనం వేరుగా ఉంటున్నామా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. ఓకే తమ్ముడు. ఒకసారి చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఏంటి? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుతాడు. తమ్ముడు సుభాష్ కొంచెం వచ్చేది. ఒక్క నిమిషం. 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ప్రియులారా, కనుక విసర్జించి ఏంటి తమ్ముడు, మనం ఏంటంట, మనం ఆల్రెడీ చెప్పుకున్న మెసేజ్, యాత్రికులం అంట. మనం ఎవరంట? పరదేశులం అంట. ఓకే తమ్ముడు. సో చాలా దాచుకున్నాం తమ్ముడు. ఇక్కడ ఒకప్పుడు యేసుప్రభు నమ్ముకోక మునుపు మన గమ్యం ఏంటంటే నిత్య నాశనం, నిత్య నరకం, దేవుని ఉగ్రత. మనం సెపరేట్ చేశాడు. సో మనం పరలోకం వైపు వెళ్తా ఉన్నాం. పరలోకం వైపు ప్రయాణం చేస్తున్న మనకి ఏం విసర్జించమంటాడట? ఏం విసర్జించమంటాడు తమ్ముడు? ఆత్మకు విరోధముగా, అంటే మీ ఆత్మీయ జీవితానికి విరోధంగా పోరాడే శరీరాశల్ని, శరీరేచ్ఛల్ని విసర్జించమంటున్నాడు. ఓకే తమ్ముడు. శరీరేచ్ఛల్ని విసర్జించమన్నాడు. సరే, శరీరేచ్ఛలు అంటే శరీరేచ్ఛలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి తమ్ముడు. నాకు నేనే కేంద్రంగా ఉండడం, నాకు నేనే కేంద్రంగా ఉండడం, నా ఇష్టమే నాకు ముఖ్యం, ఈ లోక వ్యవస్థలకు విలువకు బద్ధుడే ఉండడం. నా మాటలు అర్థమవుతుంది, పెద్ద పెద్దగా ఉన్నాయి. నా జీవితానికి నేనే కేంద్రంగా ఉండడం, నా ఇష్టమే నాకు ముఖ్యం. నేను ఎటువంటి విలువలు ఫాలో అవుతానంటే ఈ లోక విలువలు ఫాలో అవుతాను. తాగరా, అందరూ తాగుతున్నారు కదా, అందరూ చూస్తున్నప్పుడు నీకేమైంది, ఆడు క్రిస్టియన్ కాదా, ఆడు చేస్తున్నాడు కదా, నువ్వెందుకు చేయవురా? నేను అది చేస్తాను, లోక విలువల్ని ఫాలో అవడం. తర్వాత అంటే శాశ్వతమైన, పర్మనెంట్, ఇటర్నల్ వాల్యూ ఆ విషయాల కంటే టెంపరీ విషయాలకి మీదే ఎక్కువ మనసు పెట్టడం. ఇటర్నల్, శాశ్వతమైన విషయాల కంటే టెంపరీ సుఖాల కోసం, టెంపరీ సంతోషాల కోసం, టెంపరీ ఆనందాల కోసం, టెంపరీగా టైం పాస్ చేసేయడం కోసం, సో పర్మనెంట్ కంటే టెంపరీ వాటికే ఎక్కువ మనసు పెట్టడం. తర్వాత దేవుడి కంటే మనిషికి ఎక్కువ విలువడం. తర్వాత యేసయ్య కంటే నాకు నేనే ముఖ్యం అనుకోవడం. మనకున్న శరీరేచ్ఛలన్నీ ఈ డెఫినేషన్ వచ్చేస్తాడు. నా జీవితానికి నేనే కేంద్రం, నాకు నా ఇష్టమే ముఖ్యం, నాకు దేవుడి కంటే మనుషులు అంటేనే ముఖ్యం, యేసయ్య కంటే నాకు నేనంటేనే ముఖ్యం, నాకు నా సుఖమే ముఖ్యం, నాకు నా ఇష్టమే ముఖ్యం. వాటిల్ని శరీరేచ్ఛలు అంటారు. శరీరేచ్ఛలు. ఈ శరీరేచ్ఛలు ఏం చేయాలంట? విసర్జించాలంట. ఓకేనప్పుడు. అయితే మనలో కొంతమందికి ప్రశ్న ఉంటుంది, అన్నా నువ్వు చెప్తున్న విషయం నాకు అర్థమవుతుంది, విసర్జించాలని తెలుసు, కానీ ఎలా? అక్కడ ఫెయిల్ అయిపోతాం. మానేద్దాం అనుకుంటున్నాం, మానలేకపోతున్నాం. వదిలేద్దాం అనుకుంటున్నాం, వదలలేకపోతున్నాం. వదిలేసిన ఒక 2-3 డేస్ బాగానే ఉంటుంది, మళ్ళీ మామూలు అయిపోతాం. ప్రార్థన చేసుకోవట్లేదా? చేసుకుంటున్నాం. వాక్యం చదువుకోవట్లేదు? చదువుకుంటున్నాం. విషయాలు తెలియవా? తెలుసు, కానీ మేము ఓడిపోతున్నాం, పడిపోతున్నాం అని చాలా మందికి ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోవాలి తమ్ముడు, వీటిలో మనకు జయం రావాలనుకో 4 విషయాలు చెప్తాను. ఓకేనా? 4 థింగ్స్ తమ్ముడు, 4 థింగ్స్.
మీరు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. 4 థింగ్స్. నెంబర్ 1, మనం ప్రత్యేకమైన జీవితం జీవించాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ జీవితాన్ని నువ్వు జీవించలేవు. దేవుడు ద్వారాగా, దేవుడు సహాయం చేస్తేనే, దేవుడికి నువ్వు కోఆపరేట్ చేస్తేనే జీవించగలవు. మరలా చెప్తున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడ సెపరేట్ అవ్వడానికి నీ పనేం లేదు, దేవుడి పనే. సంపూర్ణంగా దేవుడే సహాయం చేస్తాడు. అది నువ్వు నేనేం చేయగలం. ఓకేనా? విశ్వాసం ఉంచాం అంతే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత లైఫ్ ముందుకు వెళ్ళాలంటే దేవుడు నువ్వు కలిపి చేయాలి. నా మాట్లాడుతున్నప్పుడు దేవుడు నువ్వు కలిపి చేయాలి. ఓకేనా? నెంబర్ 1, ఇది నెంబర్ 1. సో దేవుడు సహాయం చేస్తాడు, నువ్వు దేవునికి కోఆపరేట్ చేయాలి. నెంబర్ 2లో 4 ప్రశ్నలు వేస్తున్నాం. నెంబర్ 2లో ఎన్ని ప్రశ్నలు? 4 ప్రశ్నలు. ఈ 4 ప్రశ్నలు మనకు గుర్తుండాలి. ఓకేనా? నెంబర్ 1, ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ మై ఫిజికల్, స్పిరిచువల్ అండ్ మెంటల్ హెల్త్? మీరు ఏ పనైనా చేయండి, మీరు ఏదైనా చూడండి, అది నా శరీర ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి, మానసికమైన ఆరోగ్యానికి అది మంచిదా కాదా? ఓ ప్రశ్న వేసుకోండి. 2, ఒకవేళ నేను చేస్తే దీని కంట్రోల్కి వెళ్ళిపోతానేమో, ఇది నన్ను రూల్ చేసేస్తుందేమో, చేసే విధంగా ఉందా అని ప్రశ్న వేసుకోవాలి. మనం ఏది చేసినా సరే, నేను చేస్తున్నానో ఇది నన్ను మాస్టర్ చేస్తుందేమో, నేను దీనికి స్లేవ్ అయిపోతానేమో అనే ఆలోచన మనకు రావాలి. 3వది, అది ఇతరులను హర్ట్ చేస్తుందేమో. అది ఏదైనా సరే ఇతరుల్ని హర్ట్ చేసే విధంగా, ఇతరులని బాధపెట్టే విధంగా ఉందేమో చూసుకోవాలి. 4వది, చివరగా, అది దేవుణ్ణి సంతోషపెట్టేదా కాదా? దేవుణ్ణి సంతోషపెట్టేదా కాదా చూసుకోవాలి. ఎందుకు ఈ మాట చేసేటప్పుడు ఒకసారి తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి, 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. 6వ అధ్యాయం 12వ వచనం. చాలా జాగ్రత్తగా తమ్ముడు. అక్కడ పౌలు గారు ఏమంటారంటే, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు. తమ్ముడు, అన్ని చేయడానికి నీకు స్వాతంత్రం ఉంది. దేవుడిని ఏం అబ్జెక్ట్ చేయడు, చేయి పట్టుకుని లాగాడు వెనక్కి. నీకు స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. స్వాతంత్రం ఉంది, కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నీ చేసేయకూడదు. నీకు స్వేచ్ఛ ఉంది కదా, స్వాతంత్రం ఉంది కదా అని అన్ని పనులు చేసేయకూడదు. నెంబర్ 1. 2, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ నేను దేని చేతను లోపరచ. తర్వాత ఏముందమ్ముడు? అంటే పౌలు గారు 2 టైమ్స్ చెప్పారు, నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్ని చేయదగినవి కావు, అన్ని చేయకూడదు. 2, నాకు స్వాతంత్రం ఉంది, కానీ దేన్ని నన్ను కంట్రోల్ చేయనివ్వను. నేను దేని కంట్రోల్లోకి నేను వెళ్ళిపోను. అంటే ఒకసారి చేసి మానేచ్చా సార్, 5 వర్షం చెప్పాడు కదా అన్ని చేయకూడదని. అర్థం ఉందమ్ముడు? ఓకేనా? స్వాతంత్రం ఉంది, కానీ ఆ స్వాతంత్రాన్ని మనం దుర్వినియోగపరచుకోకూడదు, చెడ్డవాట్లకు ఉపయోగించకూడదు. ఓకే తమ్ముడు? చెడ్డవాట్లను ఉపయోగించకూడదు. ఎందుకంటే మీరు చెడ్డవాట్లలో చేయడం బాగా రోజు రోజుకి చేస్తారనుకోండి, మీ ఆత్మీయ జీవితం కృంగిపోద్ది అన్నమాట, నశించిపోద్ది అనమాట. ఓకేనా? చివరిగా లాస్ట్ ఏంటంటే తమ్ముడు, ఈ 2 ఒకటేనా ఏంటి? లిజనింగ్ అండ్ డూయింగ్. రీడింగ్, లిజనింగ్ అండ్ డూయింగ్ 3 ఒకటేనా? ఒకటే తమ్ముడు? రీడింగ్, లిజనింగ్ అండ్ డూయింగ్ ఒకటేనా? ఒకటి కాదు కదా. మనం లిజనింగ్, రీడింగే, ఈ రెండింటి దగ్గర ఆగిపోతాం. బాగుంది, ఈరోజు మెసేజ్ బాగుంది. అంతే. లిజనింగ్, రీడింగ్. డూయింగ్ ఎప్పుడు రావాలి మరి? తమ్ముడు గుర్తుపెట్టుకోండి, చిన్న విషయాల దగ్గర దేవుని వాక్యాన్ని నెరవేరుస్తూ ఉంటే పెద్ద విషయాల దగ్గర జయించడం సులువైపోతాయి.
ఈజీ అయిపోతాయి. ఒకేసారి పెద్ద విషయాలు జయించడం కష్టం మనకి. ముందు చిన్న సెల్ ఫోన్ జయించండి. ప్రాక్టీస్ చేయండి. నేను ఎన్నో సార్లు చెప్పాను. ఫోన్ ఫాస్టింగ్, డిజిటల్ ఫాస్టింగ్. అంటే ఇంకా ఫుల్ డే నైట్ 12 AM నుంచి నెక్స్ట్ డే 11:59 PM వరకు ఏం పట్టుకోకూడదు మొబైల్. ఫోన్ వచ్చిందా పావు గంట కంటే ఎక్కువ మాట్లాడకూడదు. అంతే. అంటే అలవాటు చేయాలి మన శరీరానికి. మన శరీరానికి అవి అలవాటు చేయకపోతే మనం శరీరం ఏది కోరుకున్నది ఇచ్చేసాం అనుకోండి, మీ చేతుల్లో ఉండదు ఇంక శరీరం. మనం శరీరాన్ని మన చేతుల్లో పెట్టుకోవాలి. మనం శరీర చేతుల్లోకి వెళ్ళకూడదు. వెళ్ళకూడదు. అర్థమవుతుందా తమ్ముడు? సో, మనం సెపరేట్ చేయబడ్డాం కాబట్టి అలాగే జీవించాలి. కానీ గుర్తుపెట్టుకోండి, చాలా పెద్ద కాస్ట్ దేవుడు చెల్లించాడు. సెపరేట్ చేయడానికి తన ప్రాణాన్ని పెట్టేశాడు. ప్రాణాన్ని పెట్టాడంటే ఎంత విలువ ఇచ్చాడు మనకి, ఎంత గౌరవించాడు మనకి, ఎంత ప్రేమించాడు మనల్ని. అలాగే వదిలేయచ్చు కదా! అందులో వదిలేస్తే సరదాగా 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల లైఫ్‌ని ఎంజాయ్ చేస్తావు గానీ, యుగయుగాలు శాశ్వతంగా దేవునికి దూరం అయిపోయి నిత్య నాశనంలో బాధపడతా ఉంటాం. కానీ ప్రేమించాడు నిన్ను. నీ క్యారెక్టర్ గురించి తెలీదా? తెలుసు. నీ లైఫ్ గురించి తెలీదా? తెలుసు. బట్ స్టిల్ నిన్ను సెపరేట్ చేయడు. నిన్ను సెపరేట్ చేయడానికి ప్రాణం పెట్టాడు ఆయన. ప్రాణం పెట్టి నిన్ను సెపరేట్ చేసి, నీకు సహవాసాన్నిచ్చి, సంఘాన్నిచ్చి, వాక్యాన్నిచ్చి, తన ఆత్మని నీలో పెట్టి, సో ఎన్ని ప్రొవిజన్స్ నీకు ఇచ్చాడనమాట. ఎందుకు? నువ్వు ఆయనలో కొనసాగాలని. సో తమ్ముడు, నా మెసేజ్ ముగిస్తా ఉన్నాను. ప్రశ్న ఏంటంటే, మన జీవితాలు అలా ఉన్నాయా? సెపరేట్ చేయబడిన జీవితాలుగానే ఉన్నాయా? ఒకవేళ లేవు అనుకుంటే మనం చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఈ విషయాల్లో నా జీవితం పాత జీవితంగానే ఉంది, నేను బాధ పెట్టంగానే ఉంది, నన్ను క్షమించండి అని మనం ఎక్కడెక్కడ ఓడిపోతున్నామో గుర్తుపెట్టుకున్నప్పుడు మన మధ్య దేవుడు ఉన్నాడు. మన మధ్య దేవుడు ఉన్నారు. ఎవరిద్దరు ముగ్గురు నా నామములో ఏకీభవిస్తారో వాళ్ళ మధ్య నేను ఉంటానని వాగ్దానం చేశాడు. ఆయన ఉంటాడు. మీ ముందు ఏసే ఉన్నాడు తమ్ముడు. మీకు ఏం సాయం కావాలో అడగండి ఆయన. ప్రభా, ఎక్కడ ఓడిపోతున్నా? ఇగో ఇక్కడ ఓడిపోతున్నా నేను, నాకు బలం కావాలి, నన్ను క్షమించు అని అడిగితే, నీలో నిలబడడానికి నాకు జ్ఞానం ఇవ్వండి, నాకు సహాయం చేయండి, మీ శక్తి నాకు దయచేయండి అని అడిగితే ఆయన తప్పకుండా క్షమించి మనకి మరలా తిరిగి లేపి నూతన బలాన్ని ఇస్తాడన్నమాట. ప్రార్థన చేసుకుందాం.